పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమవరం మండలంలో ఎన్నికల ప్రచారంలో జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్, జనసేన మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ మండల కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్ తదితర నాయకులతో కలిసి పర్యటించారు. ప్రచారంలో పెద్దలు, మహిళలు హారతులు పడుతూ రామాంజనేయులకు స్వాగతం పలికారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం సాగించారు. గ్రామాల్లో మిగిలి ఉన్న సమస్యలను తాను గెలుపొందిన తర్వాత పరిష్కరిస్తానని రామాంజనేయులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎల్వీఎన్పురం మెయిన్ రోడ్లో ఆ రామాలయం చివరి నుంచి కింద వరకు వర్షాకాలం రోడ్డు నీళ్ళు నిండిపోతుంది. దాన్ని రోడ్ని హైట్ చేసి వర్షం వస్తే మునక్కోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే మీ గ్రామానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్య, మంచినీళ్ళు, నాణ్యమైన మంచినీళ్ళు ఒక్కరోజు కూడా రావు మీకు. దానికి నేనేం చేస్తానంటే మీ చెరువుకి డైరెక్ట్గా ఎలందూరు కాలువ నుంచి, పంట కాలువ నుంచి పైపు లైన్ వేసి చెరువులోకి మంచినీళ్ళు తోడించి ఆ మంచినీళ్ళు మీకు అందించి ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. దయచేసి మీరందరూ కూడా ప్రలోభాలకి ఆశపడకండి. 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇంచేపు వస్తుందమ్మా నీకు? నువ్వు భీమాన్ని వెళ్ళి తలనొప్పి వచ్చిందని వైద్యం చేసుకుంటే 1000 రూపాయలు అయిపోతుంది. ఆ 1000కి ఆశపడకండి. ఇచ్చారు కాబట్టి తీసుకోండి. మీరు ఓటు మాత్రం గ్లాసు గాజు గుర్తుకు వేయండి.